హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈరోజు 9th క్లాస్లో ఫస్ట్ ఎక్సైజ్ 1.4లో ఉన్న సమ్స్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో 6th సమ్ వరకు చెప్పుకున్నాం. ఓకే, సో ఈరోజు 7th నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి చెప్పుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ 7th సమ్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √10 - √5 by 2√2 up to 3 decimal places. Take √2 is equal to 1.414, √3 is equal to 1.732 and √5 is equal to 2.236. Okay, so √10 minus √5 by 2√2 వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీనికోసం మనకి ఏమి ఇచ్చారు అంటే √2 వాల్యూ వచ్చేసి 1.414 అని ఇచ్చారు. √3 వచ్చేసి 1.732 అండ్ √5 ఈజ్ ఈక్వల్ టు 2.236 అని చెప్పి ఇచ్చారు. ఓకే, అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ వరకే ఇచ్చారు. మనకు ఆల్రెడీ ఏం తెలుసు, ఇవి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి కదా. ఇక్కడ ఏంటి అంటే మనకు అప్ టు 3 డెసిమల్స్ వరకు ఇచ్చి దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో 7th సమ్ చేద్దాం. సో ఇదమ్మా మనకి ఇచ్చింది √10 - √5 by 2√2. ఓకే, సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ముందు ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. ఓకే, సో రేషనలైజ్ చేయాలంటే ఇక్కడ ఎంత వాల్యూ ఉంది డినామినేటర్లో √2 కదా. సో ఈ √2తోనే మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది రాస్తాం, అంటే √2 by √2. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. రెండు స్క్వేర్ రూట్సే కాబట్టి రూట్లోనే వస్తుంది ఆన్సర్. 10 2s are 20 minus √5 2s are 10 by 2 into square root into square root. ఓకే, సో √20 అంటే √4 into 5. ఓకే, √10 అంటే 2 into 5 by 2 into √2 into √2 అంటే ఏంటి √2 హోల్ స్క్వేర్ కదా, 2 హోల్ స్క్వేర్. ఓకే, 2కి రూట్కి క్యాన్సిల్, which is equal to √4 is nothing but 2. ఓకే, 2√5 మైనస్ దీన్ని సపరేట్ చేసి రాస్తాం. ఇది √a into b ఫార్మేషన్లో ఉంది అంటే ఎలా రావచ్చు, √a into √b కదా. సో √2 into √5 by 2 into 2. ఓకే, సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into √5 అంటే మనకి వాల్యూ ఎంత ఇచ్చారు. సో రెండిట్లోంచి ఫస్ట్ √5ని కామన్ తీయండి. 5 కామన్ తీయచ్చు కదా. సో √5 into 2 minus √2 by 2 2s are 4. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో √5 అంటే వాల్యూ వచ్చేసి 2.236. ఓకే, ఇంటూ 2 మైనస్ √2 అంటే 1.414 అని ఇచ్చారు బై 4. ఓకేనా? సో 2.236. సో మనకి ఇచ్చిన వాల్యూ ఇది కదా. సో మైనస్ చేద్దాం. 2ని ఎలా రాయొచ్చు, 2.000గా రాసుకోవచ్చు కదా. సో పాయింట్ తర్వాత 0 ఉన్నా కూడా వాల్యూ అనేది సేమ్ అవుతుంది కాబట్టి ఇలా రాసుకున్నాం. ఎందుకు 3 zeros అంటే ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 zeros రాస్తున్నాను. ఓకే, సో 1.414. సో సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుంది, 685.0. ఓకే, అంటే రిమైనింగ్ ఎంత 0.586. ఓకే, బై 4. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 2తో క్యాన్సిలేషన్ చేయండి. 2 2s are 4 కదా. ఇక్కడ చూడండి, 2 1s are 2 పాయింట్ ఉంది, 2 1s are 2, నెక్స్ట్ 2 1s are 2, ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. 1 6 16 అంటే 2 8s are 16. ఓకే, మళ్ళీ 2 1s are 2, 0.2 2s are 4 18 ఉంటుంది. సో 2 9s are 18, 6 కదా, 2 3s are 6 అంటే 1.118 into 0.293. ఓకేనా? సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, మీరు మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ అనేది ఇక్కడ వేయచ్చు. ఓకేనా? ఈ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే 0.327574 అనేది వస్తుంది. ఓకే, సో మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసి వాల్యూ అనేది చూడండి, చెక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 8th సమ్ చూడండి. ఫైండ్ అని చెప్పేసి ఇక్కడ మనకి సమ్స్ ఇచ్చారు. ఫైండ్
64 పవర్ 1/6, 32 పవర్ 1/5, 625 హోల్ పవర్ 1/4 ఇలా కొన్ని సమ్స్ ఇచ్చారు. ఓకేనా, వీటిని మనం ఏం చేయాలి, సాల్వ్ చేయాలి. సో ఇవి చేయాలి అంటే ఫస్ట్ మీకు ఏం రావాలి అంటే ప్రతి ఒక్కది పవర్స్లో అంటే 2 పవర్ 1 ఎంత, 2 పవర్ 2 ఎంత, అప్ టు 2 పవర్ 10 వరకు మీకు నోటెడ్గా రావాలన్నమాట. 3 పవర్ కూడా అలాగే మినిమం ఒక 6 వాల్యూస్ అయినా రావాలి. 3 పవర్ 6 వరకు నోటెడ్ అయి ఉండాలి. అలాగే అప్ టు 10 వరకు కూడా మనకి పవర్స్ అనేవి 5 వరకు వచ్చి ఉండాలి. ఓకేనా, అంటే 4 పవర్ 5 వరకు, 5 పవర్ 5, 6 పవర్ 5 ఇలా 7 పవర్ 5 వరకు మినిమం వచ్చి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు 8th ఫస్ట్ చేద్దాం చూడండి. సో 8th దాంట్లో ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చారంటే 64 పవర్ 1/6 ఇచ్చారు. ఓకే, సో 64 పవర్ 1/6, 64 మనకి ఎప్పుడు వస్తుంది అంటే 2 పవర్ 6, అంటే ఇక్కడ డినామినేటర్లో 6 న్యూమరేటర్లో 6 క్యాన్సిల్ అయ్యేటట్లుగా మనకి వాల్యూస్ అనేవి ఇస్తారు. అది ఏ దేనికి 2 పవర్ 6 అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది 2 పవర్ 6 హోల్ పవర్ 1/6. ఓకే, ఇది ఎలా ఉంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్మేషన్లో ఉంది. అంటే ఏ పవర్ m ఇంటూ nగా రాసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, డినామినేటర్లో 6 న్యూమరేటర్లో 6 క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత, 2 పవర్ 1 ఈజ్ నథింగ్ బట్ 2. ఓకే, సెకండ్ సమ్ చూడు ఉంది 32 పవర్ 1/5. ఓకేనా, సో అంటే మనకి ఇది హోల్ పవర్ చేసినప్పుడు 5 రావాలి. ఏ టేబుల్లో వస్తుందో అది మనం తెలుసుకోగలగాలి. ఓకే, సో 32 అనేది 2 పవర్ 5లో వస్తుంది. ఓకే, హోల్ పవర్ ఎంత ఉంది, 1/5. సేమ్ డినామినేటర్ 5, న్యూమరేటర్లో 5, రిమైనింగ్ ఈజ్ 2. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ 625 హోల్ పవర్ 1/4. ఓకే, సో 625 అనేది ఏ టేబుల్లో పవర్ 4 వస్తుందో తెలియాలి. ఓకేనా, 5 పవర్ 4 హోల్ పవర్ 1/4, 4 క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత, 5 పవర్ 1 ఈజ్ నథింగ్ బట్ 5. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి 16 పవర్ 3/2. ఓకే, 16 పవర్ ఎంత రావాలి, 2 రావాలి. 16 అంటే ఎంత, 4 స్క్వేర్ కదా. సో 4 స్క్వేర్ హోల్ పవర్ 3/2, డినామినేటర్లో 2 న్యూమరేటర్లో 2 క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత ఉంది, 4 క్యూబ్ ఉంది. 4 క్యూబ్ ఈజ్ 64. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇందాకటి వరకు న్యూమరేటర్లో మనకు 1 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మిగిలింది రాసాం. ఇక్కడ ఏంటి అంటే న్యూమరేటర్లో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి క్యూబ్ వేసుకొని రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 243 హోల్ పవర్ 2/5 is equal to, so 243 whole power 2/5 కదా. సో 243 means 3 power 5 whole power 2/5, 5 క్యాన్సిల్, రిమైనింగ్ ఈజ్ 3 స్క్వేర్ అంటే 9. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ సమ్ 46656 హోల్ పవర్ -1/6. ఓకే, సో ఇది న్యూమరేటర్లో 6 రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే 6 పవర్ 6 చేసినప్పుడు వస్తుంది, మైనస్ హోల్ పవర్ 1/6. ఓకే, ఇక్కడ 6 ఇక్కడ 6 క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత ఉంది, 6 పవర్ -1 కదా. అంటే దీన్ని ఎలా రాస్తామంటే 1/6గా రాస్తాం. ఓకేనా, సో ఇవి 8thలో ఉన్నటువంటి సమ్స్. నెక్స్ట్ 9th చూడండి అమ్మా. సింప్లిఫై 4th రూట్ ఆఫ్ 81 మైనస్ 8 ఇంటూ క్యూబ్త్ రూట్ ఆఫ్ 343 ప్లస్ 15 ఇంటూ 5th రూట్ ఆఫ్ 32 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225. సో దీన్ని సింప్లిఫై చేయాలి. చూడండి ఒకసారి. సో ఇది మనకి ఇచ్చినటువంటి సమ్. ఓకేనా, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4th రూట్ ఆఫ్ 81 ఎలా రాసుకోవచ్చు, 3 పవర్ 4 కదా, మైనస్ 8 ఇంటూ క్యూబ్త్ రూట్ ఆఫ్ 343 ఈజ్ నథింగ్ బట్ 7 క్యూబ్ ప్లస్ 15 ఇంటూ 5th రూట్ ఆఫ్ 32ని 2 పవర్ 5. అంటే ఇదంతా క్యాన్సిలేషన్ అయ్యేటట్లుగా వచ్చే నెంబర్స్ రాసుకుంటాం అనమాట. ఈ 4th రూట్కి 4కి క్యాన్సిల్, క్యూబ్త్ రూట్కి 3కి క్యాన్సిల్, అట్లా క్యాన్సిల్ అయ్యేటట్లు. ఓకేనా, ప్లస్ 225, స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ అంటే ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు, 2 ఉన్నట్టు కదా. సో 15 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు చూడండి 4th రూట్ క్యాన్సిల్, క్యూబ్త్ రూట్ క్యాన్సిల్, 5th రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత ఉంది, 4 ఇంటూ 3 మైనస్ 8 ఇంటూ 7 ప్లస్ 15 ఇంటూ 2 ప్లస్ 15. 4 3s are 12 minus 7 8s are 56 plus 15 2s are 30 plus 15. Okay, so which is equal to remaining ఎంత ఉంది నాన్న
30, 40, 50, సారీ 30, 40, 50, 55, సారీ ఇక్కడ 4 లేదు కదా, ఓన్లీ 3నే కదా, సారీ నాన్న 3. ఓకే, 30, 40, 48 minus 56. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు -8. సో -8 అనేది దీని ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ 10th సమ్ చూడండి. సో 10th చూడండి అమ్మా, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రేషనల్ నెంబర్స్, ఏ అండ్ బి అనేవి రేషనల్ నెంబర్స్ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. అయితే ఏ అండ్ బి వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ది √3/√2 బై √3 - √2 ఈజ్ ఈక్వల్ టు a + b √6 అన్నారు. సో ఇక్కడ మనకి ఏబీ వాల్యూస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ ప్రాబ్లంలో కూడా అలాగే ఏబీ వాల్యూస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ సమ్ చేద్దాం ఫస్ట్. సో ఇది ఫస్ట్ సమ్ అమ్మ. దీంట్లో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకోండి. LHS ఈజ్ ఈక్వల్ టు √3 + √2 బై √3 - √2. ఫస్ట్ ఏం చేద్దామంటే రేషనలైజింగ్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ డినామినేటర్ ఏది లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో 1కి ఈక్వల్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం డినామినేటర్స్ని రేషనలైజ్ చేయాలన్నమాట. ఓకే, సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √3 - √2 ఈజ్ √3 + √2. ఓకే, సో ఈ మోడల్ మనం ఆల్రెడీ 5th రోమన్ అండ్ 6th రోమన్లో చేస్తున్నాం. ఓకేనా. సేమ్ అలాగే చూడండి, ఇప్పుడు √3 + √2 బై √3 - √2 ఇంటూ √3 + √2 బై √3 + √2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు చూడండి, a + b ఈ రెండు సేమ్ ఉన్నాయి, అంటే a + b ఇంటూ a + b ఈజ్ a + b హోల్ స్క్వేర్ కదా, అంటే √3 + √2 హోల్ స్క్వేర్ బై ఇదేమో a + b ఇంటూ a - b ఫార్మేషన్లో ఉంది, అంటే a² - b². ఓకే, సో a + b హోల్ స్క్వేర్ అంటే a² + 2ab + b² బై √3 అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, రిమైనింగ్ 3 - 2. ఓకే, ఇక్కడ చూడండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత 3 + 2√3 × 2 6 + 2 బై 1 అంటే 5 + 2√6. ఇది మనకి LHS వాల్యూ. ఇప్పుడు LHSని RHSని ఈక్వల్ చేయండి. దేర్ఫోర్ 5 + 2√6 ఈజ్ ఈక్వల్ టు a + b √6. సో దీని నుంచి చూడండి, ఏ అంటే ఎంత ఉంది, a ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ b ఈజ్ ఈక్వల్ టు √6 కామన్ ఉంది, ఓన్లీ b వాల్యూ ఎంత ఇక్కడ 2. ఓకేనా. సో ఇలా సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సెకండ్ చూడండి. సో సెకండ్ సమ్ ఇదమ్మా. ఓకేనా. సో దీంట్లో కూడా LHS పార్ట్ తీసుకోండి. LHS ఈజ్ ఈక్వల్ టు √5 + √3 బై 2√5 - 3√3. ఓకేనా. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేయాలి కదా. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2√5 - 3√3 ఈజ్ 2√5 + 3√3. ఓకే, సో రేషనలైజ్ చేస్తే √5 + √3 బై 2√5 - 3√3 ఇంటూ 2√5 + 3√3 బై 2√5 + 3√3. ఓకే, ఇప్పుడు చూడండి, సో √5తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, అలాగే √3తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ √5తో చేద్దాం. √5 కదా, సో 2 × √5 × √5. ఓకే, సింబల్ ప్లస్, మళ్ళీ √5తో దీన్ని చేస్తే 3 × √3 × √5 ప్లస్. సో ఇంతటితో √5తో చేసాం. ఇప్పుడు √3తో చూడండి, 2 × √3 × √5 ప్లస్ రిమైనింగ్ √3 × √3 బై చూడండి, a + b ఇంటూ a - b కదా, అంటే a² మైనస్ b అంటే 3√3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు చూడండి, √5 × √5 ఈజ్ 5. ఓకేనా. సో 2 × 5 ప్లస్ 3 × √5 3s are 15, రెండు స్క్వేర్ రూట్లో వాల్యూస్ కదా, ప్లస్ 2 × 3 5s are 15 ప్లస్ √3 × √3 ఈజ్ 3. ఓకే, బై ఇక్కడ చూడండి, 2² ఎంత 4,
5 హోల్ స్క్వేర్ అంటే ఎంత 5 మైనస్ ఇక్కడ కూడా 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అంటే 3. ఓకే క్లియర్. నెక్స్ట్ చూడండి 2 5s are 10 ప్లస్ ఇది సేమ్ √5 అనేది కామన్, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 + 2 ఈజ్ 5√15 ప్లస్ 3 బై 4 5s are 20 మైనస్ 9 3s are 27. ఓకే సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 + 3. ఓకే సో 13 ప్లస్ 5√15 బై 20 మైనస్ 27 ఈజ్ -7. ఓకే క్లియర్. నెక్స్ట్ సరే ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఇంకో 3 కూడా ఉంది కదా, సో ఆ 3ని ఇక్కడ రాస్తున్నాను. ఓకే అంటే 3 × 3. ఓకేనా 3 3s are 9, 10 + 9 ఈజ్ 19. ఓకే సో చిన్నది కరెక్షన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి దీన్ని సపరేట్గా రాస్తే 19 బై -7 మైనస్ 5/7 ఇంటూ √15. ఓకే ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనకి LHS వాల్యూ వచ్చింది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS కదా. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ 19 బై -7 మైనస్ 5/7 √15 ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B √15. ఓకే సో √15 ఈక్వల్ ఏ వాల్యూ ఎంత ఉంది 19 బై -7. సో A ఈజ్ ఈక్వల్ టు -19/7 అండ్ B ఈజ్ ఈక్వల్ టు మైనస్ అనేది కామన్ రెండిట్లో ఉంది కదా, సో మైనస్ తీసేయండి. B ఎంత ఉంది 5/7. ఓకే సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా సో ఇంతటితో ఈ ఎక్సర్సైజ్ అనేది పూర్తయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సమ్స్ అనేవి చెప్పుకుందాం. ఓకే సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.